హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. అదే మట్టి నిండిన నైట్ వేర్ ఒంటి మీద నుంచి పీకి మూలకు విసిరేసి నవ్వు నిండిన రుద్ర సహనం వెనక చిరాకు నిండిన ఐరా సహనం మధ్యన లెక్కలు వేస్తూ ఐరా హాట్ షవర్ కింద నిలబడితే మళ్ళీ గొడవ మొదలైంది. ఈసారి ఎలా పూర్తవుతుందో అంటూ ఆలోచనకి ప్రశ్నకి మధ్య తలగొక్కుంటూ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వచ్చిన మైత్రి విమానం దిగాక అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు నాకెందుకు చేయలేదబ్బా అనుకుంటూ డాక్టర్ బాబుకి ఫోన్ కొడితే డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి సమాధులున్న పొలం దగ్గరికి వచ్చిన శిఖర్ అప్పుడే లోపలికి వెళ్తూ మైత్రి నుంచి వస్తున్న కాల్ చూసి అటెండ్ చేశాడు. వెళ్ళగానే చేస్తానన్నావు అంటూ మొదటిగా ప్రశ్నించి పని మరీ ఎక్కువగా ఉందా అంటూ అంతలోనే కలవరం చూపుతూ ఉంటే చుట్టూ ప్రహరీలో ఉన్న పొలం గేటు దాటి లోపలికి వెళ్తూ ఇప్పుడే మొదలు పెట్టాను, పూర్తి చేసి రిలాక్స్గా కాల్ చేద్దామనుకున్నాను. గొంతులోని అలసట నేను కంగారు పెడితే నాకు నచ్చదు అని చెప్తూనే అల్లంత దూరంలో లైట్స్ వేసిన షెడ్ కింద ఉన్న వినోద్ గారిని చూస్తూ నిలబడ్డాడు శిఖర్. నాది కంగారు కాదు అంటూ ముక్తసరిగా పలికిన మైత్రి మరీ ఎక్కువ కష్టంగా ఉంటే ఎవరిదైనా సాయం తీసుకోవచ్చు కదా అంటూ నొచ్చుకుంటే "ఉమ్, ఆ సాయం కోసమే వచ్చాను. సపోర్ట్ చేస్తే గంటలో పూర్తవుతుంది. నువ్వు బెంగపడేంత దూరంలో లేను కదా. అర్ధరాత్రికి మళ్ళీ నీ ఒళ్ళో వాలిపోతాను. అప్పటి వరకు నా చెల్లికి సాయంగా ఉండు" అంటూ చెప్పకనే ఐరా ఇన్వాల్వ్మెంట్ గురించి శిఖర్ చెప్తూ ఉంటే ఓహో, ఇందుకేనా అన్నయ్యకి వదినికి గొడవ జరిగింది అంటూ నమ్మసక్యం కాక ఒత్తి పలుకుతున్న మైత్రిని ఆల్రెడీ గొడవైందా అని అడుగుతూ ఆతృత చూపించాడు శిఖర్. అయ్యింది, తిరిగొచ్చాక నీకు నా ఒళ్ళ పడుకునే ఛాన్స్ కూడా పోయింది. వదిన రెండోసారి స్నానం చేస్తుంది. అన్నయ్య వంటి నిండా కూడా మట్టంటుకుంది. గట్టిగానే గొడవ పడ్డారు అంటూ మొత్తం తనకు అర్థమైందంతా మైత్రి క్షుణ్ణంగా వివరిస్తూ ఉంటే అయితే వదలకుండా వెంటే ఉండు, అన్నీ చూసుకొనొచ్చి కారణం చెప్తాను. ఈలోపు మీ అన్నగారి పక్కన చేరి చిల్లీపూరి పథకాల్లో పాలు పంచుకోకు అంటూ సున్నితంగా హెచ్చరించి లవ్ యూ బంగారం, ఉండనా మరి అంటూ అడిగిన శిఖర్కి ఈ అద్దాలబ్బాయి అన్నీ పూర్తి చేసుకుని వచ్చే వరకు ఎదురు చూస్తాను అని ఒక్క ముక్కలు ప్రేమ చూపించి ఉండకూడదు, వచ్చేయాలి అంటూ హెచ్చరింపుగా ఒత్తి పలికిన మైత్రి ఫోన్కి ముద్దు పెట్టి తన ఎదురు చూపును తెలిపింది. పిచ్చి టెన్షన్తో 100 ప్రశ్నలతో పొలంలోకి అడుగుపెట్టిన శిఖర్ సగం బరువు దిగినట్టే రిలాక్స్గా థ్యాంక్ యూ తింగరపాలెం అంటూ ఇష్టంగా చెప్పి కాల్ కట్ చేసి వినోద్ దగ్గరికి వచ్చి పక్కనే కూర్చున్నాడు. తులసి మొక్కకి వేసిన గొలుసునే తదేకంగా చూస్తున్న వినోద్ పక్కన మనిషి వచ్చింది తెలుస్తూ ఉన్నా తిరిగి చూసే ఉద్దేశం కనిపించలేదు ఆయనలో. మొదట దూరమైన బాబు జ్ఞాపకం ఎదురుగా ఉంటే తులసి మొక్కకి గొలుసు వేసేంత ప్రత్యేకత ఏంటి అంటూ ప్రశ్నించుకున్న శిఖర్కి రెండవసారి కూతురు పుడుతుందని ఇష్టంగా గొలుసు చేయించుకున్నారు అంటూ రంజని గారు ఎన్నోసార్లు చెప్పిన మాటతో ఆన్సర్ దొరకడానికి అట్టే సమయం పట్టలేదు. మీ సెకండ్ బేబీనా అంకుల్ అంటూ చిన్న గొంతుకుతో అడుగుతూనే తులసి తల్లి మీదున్న గొలుసు తీయడానికి ముందుకు చాపిన శిఖర్ చేతిని పట్టుకుని ఆపి మా కూతురు అంటూ చూసిన వినోద్ గారి కళ్ళలో సంవత్సరాల నుండి ఎవ్వరి కంట పడకుండా దాచిన దుఃఖం ఒక్కసారిగా పొంగుకొచ్చి ఆయన కళ్ళ వెంట ధార కడితే కట్టలు తెంచుకొని దూకుతున్న వినోద్ గారి ఉద్వేగానికి చెల్లించిపోతూ వయస్సు తారతమ్యం మరిచి అక్కున చేర్చుకున్నాడు శిఖర్. జైపూర్లోని విశ్వక్ సొంత ఇంటికి వచ్చి ఆగింది కార్. ఫస్ట్ వీల్ చైర్ సెట్ చేసి నెక్స్ట్ విశ్వక్ సైడ్ డోర్ ఓపెన్ చేసిన డ్రైవర్ సపోర్ట్తో చైర్లోకి షిఫ్ట్ అయిన విశ్వక్ గారి వెనకే ఫాలో అయ్యాడు డ్రైవర్. అది ప్యాలెస్, హవేలీలా కాదు, కానీ జైపూర్లోని సంపన్న కుటుంబాలకు గుర్తుగా నిలిచే ఒక హెరిటేజ్ స్టైల్ విల్లా. 2 అంతస్తులు, విశాలమైన పోర్టికో, మార్బుల్ ఫ్లోరింగ్, ముందు 2 కార్లకు సరిపడే డ్రైవ్ వే, వెనక చిన్న గార్డెన్. బయటకి రాజస్థానీ కళ కనిపిస్తే లోపల లేటెస్ట్ కాంటెంపరీ డిజైన్ చిత్రం కనిపిస్తుంది. మయూరికి బిజినెస్ డీలింగ్స్, బిజినెస్ పర్సన్స్ అన్న పూర్తి ఇరిటేషన్ కావడంతో అటువంటి మీటింగ్స్ లేదా గెట్ టుగెదర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ప్లాన్ చేసుకుంటారు విశ్వక్. హాల్లోనే ఒక కార్నర్ గా ఉన్న బార్ కౌంటర్ దగ్గరికి విశ్వక్ చేరగానే ఆయనకి అలవాటు పడ్డ విధంగా డ్రింక్స్ మిక్స్ చేసి ఇచ్చిన డ్రైవర్ ఏదైనా ప్రిపేర్ చేస్తాను సార్ అంటూ
అంటూ కిచెన్లోకి వెళ్తే గ్లాస్ తీసుకొని ఎదురుగా చూసిన విశ్వక్కి వరమాలతో ఒక్కటిగా నిలబడిన నిలువెత్తు పెళ్లి ఫోటో ప్రతిరోజులా కాకుండా ఈ రోజు కొత్తగా ప్రశ్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒక్కసారిగా గ్లాస్ ఖాళీ చేసి బలంగా టేబుల్ మీద కొట్టినట్టే పెట్టిన విశ్వక్ వీల్ చైర్ను పెళ్లి ఫోటో దగ్గరికి తీసుకువెళ్లి తలెత్తి దాన్నే చూస్తూ ఉన్నారు. ఇంటిని క్లీన్ చేయడానికి, సెక్యూర్ చేయడానికి తప్ప పెద్దగా ఎవరూ ఆ బంగ్లాలో ఉండకపోవడంతో విశ్వకు వచ్చినప్పుడు మనుషులతో కనిపిస్తే, పార్టీ జరిగినప్పుడు సందడి వినిపిస్తూ ఆ తర్వాత మొత్తం నిశ్శబ్దంలో నిద్రపోతుంది. నిన్ను ఇష్టపడడం నా తప్పు కాదు మయూరి. కానీ నీతో నేను కోరుకున్న జీవితం ఒక్కరోజు కూడా దొరకలేదు. పెళ్లి చేసుకో అని నువ్వు చెప్పినంత తేలికగా నీ ప్రేమ కోసం బతుకు అని నేను తప్పుకోలేకపోయాను. ఎదురు చూస్తూనే ఉన్నాను. కోరుకున్నది దక్కుతుందని మొన్నటి వరకు ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ నువ్వు కూడా మీ నాన్నలా స్వార్థపరురాలివి. నిన్ను వదిలి వెళ్ళినవాడు నీ ముందుకు తిరిగి రాగానే నన్ను వదిలేశావు. వాడు చేసింది మర్చిపోయావు. నిన్ను ఏడిపించింది, నిన్ను గాయపరిచింది, డబ్బు కోసం నేను నమ్మేసింది అన్నీ వదిలేశావు. నీ కొడుకు కోసం సంవత్సరాల తరబడి నాకు తెలియకుండానే అన్వేషించావు. ఎంత తేలికగా అన్నిటినీ వదిలేశావు. నీకోసం ఎదురు చూస్తూ నేను ఏం కోల్పోయానో నీకు తెలీదు. తెలిస్తే ఖచ్చితంగా నువ్వు నన్ను వదలవు అని అంటున్న విశ్వక్లో అంతకంతకు పెరుగుతున్న అసహనం ఉద్రేకంగా మారి వీల్ చైర్ హ్యాండిల్ మీద బలంగా మోదేసరికి రిమోట్ బటన్ ఫెయిల్ అయిన వీల్ చైర్ ఒక్కసారిగా రింగులు తిరుగుతూ ఫాస్ట్గా వెనక్కి పరుగులు పెట్టింది. నేతిలో ఫ్రై చేసి పెప్పర్ యాడ్ చేసిన జీడిపప్పులు, ఇన్స్టెంట్ మసాలాతో రెడీ చేసిన పన్నీర్ టిక్కా అప్పుడే బార్ కౌంటర్ టేబుల్ మీద పెడుతున్న డ్రైవర్ క్షణంలో అలర్ట్ అయితే విశ్వక్ అరుస్తూనే ఉన్నారు. మరుక్షణం చైర్ గోడకి గుద్దుకొని మనిషి నేలను తాకుతాడు అనగా ఎదురొచ్చిన ఆయన్ను బలంగా పట్టుకున్న డ్రైవర్ నేల మీద పడితే రెప్పపాటు కాలంలో ఒంటికి దెబ్బలు తప్పాయి గాని గుండెల్లో ఆవేదన మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉంది. వీల్ చైర్ గోడ కొట్టుకొని తిరగబడితే పవర్ ఆఫ్ చేసి తిరిగి విశ్వక్ను అందులో కూర్చోపెట్టి కౌంటర్ టేబుల్ దగ్గరికి తీసుకురావడమే గడగడ 2 గ్లాసుల ఆల్కహాల్ ఖాళీ చేస్తే బెదురు భయం నిండిన డ్రైవర్ విశ్వక్కి కాస్త దూరంలోనే కాచుకొని కూర్చున్నాడు. కిచెన్లో ఉన్న మయూరి గారి దగ్గరికి వచ్చిన చేతన్ ఇబ్బందిగా చేతిలో నలుపుకుంటూ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ అంటూ రిక్వెస్ట్ చేసినట్టే పిలిస్తే చేతన్ని చూసిన మయూరి ఏమైనా కావాలా అని సౌమ్యంగా అడిగారు. చూపుతోనే శాసించే ఇది వరకు గాండ్రింపు ఇప్పుడు మయూరి గారిలో కనిపించకుంటే ఆ నమ్మకంతోనే ప్రొఫెసర్ మీతో మాట్లాడాలి అన్నారు అంటూ చిన్న పిల్లాళ్ళ చేతిని వెనక్కి చూపిస్తూ బయట వెయిట్ చేస్తున్నారు. మీకిష్టమైతే అంటూ తత్తరపాటుతో నాంచుతున్న చేతన్ మొహంలోకి సూటిగా చూస్తూ ఎక్కడున్నారు అంటూ ప్రశ్నించారు మయూరి. అదే బ్యాక్ సైడ్ గార్డెన్లో కృష్ణ స్టాట్యూస్ మధ్యన లార్డ్ పీకాక్ ఉన్నారు కదా అంటూ కంగారుతో తిరిగేసి చెప్పి మయూరి గారిని మెప్పించడంతో పాటు చేతన్ తత్తరపాటు మయూరి ముఖంలో విస్మయంతో కూడిన నవ్వు రప్పిస్తే అది పీకాక్ స్టాట్యూస్ మధ్య లార్డ్ కృష్ణ అంటూ చేతన్ కంగాన్ని కరెక్ట్ చేసి ఐఎమ్ నాట్ యువర్ ప్రొఫెసర్ అంటూ చెప్పి డోంట్ పానిక్ అనేసి మయూరి వెళ్ళిపోతే పెద్ద నిట్టూర్పు విడుస్తూ ఓ గాడ్, లవ్కి రాయబారం నడపడం ఎంత భయంకరంగా ఉంటుందా అని మనసులోనే ప్రశ్నించుకుంటూ ఒంటి మీద చెమటలు తుడుచుకుంటూ వస్తున్న చేతన్ని ఇంతింత కళ్ళేసుకొని దూరంగా చూస్తోంది దుర్కి. ఆవిడ చూపులకు కూడా తడబడుతూ నిజంగానే ప్రొఫెసర్ చెప్పారు అనేసి చేతన్ పారిపోతే హా పిల్ల పెంకితనానికి వీడి అమాయకత్వానికి బాలే సరిపోయింది అని నవ్వుకుంటూ మళ్ళీ పనిలో పడిపోయింది దుర్గి. బాత్ ఫినిష్ చేసుకుని వచ్చిన ఐరా పాప రుద్ర మీద సెగలు కక్కుతూనే డ్రెస్ చేసుకుంటుంటే వదినా, అన్నయ్యకి నీకు దెబ్బలాట జరిగిందా అంటూ అతి అమాయకత్వంతో మైత్రి నెమ్మదిగా సాగదీసి అడుగుతూ ఉంటే ఏ పార్ట్నర్షిప్ ఆఫర్ చేశాడా అంటూ ఫైర్ అయింది ఐరా పాప. లేదు లేదు, ముందు వేసుకున్న బట్టలన్నీ మట్టి కొట్టుకుపోతేను అనుమానం ఆపుకోలేక అడిగాను అంటూ మెత్తగా చెప్పి ఆయన రేపు ఉదయం నేను వెళ్ళిపోతాను. ఈ ఒక్క రాత్రిలో నేనేం చేయగలను చెప్పు అంటూ మైత్రి ఎదురు ప్రశ్నిస్తూ ఉంటే మిస్టర్ మేధావికి ఒక్క నింటాక అవసరం లేదు, 1 మినిట్ చాలు
లాక్ చేసి నా హార్ట్ బీట్ పెంచడానికి అంటూ టవల్ విసిరి కొట్టి మైత్రి కాళ్ళ మీద పడిన ఐరా, రేపు వెళ్ళేది తిరిగి రావడానికి, వెళ్తున్న దగ్గర ఉండిపోవడానికి కాదు. అక్కడికి వెళ్ళాక దేని గురించి భయపడకు, ముఖ్యంగా నవ్వటం మర్చిపోకు, అండ్ పట్టిన సౌండ్ వినిపించేలా నడువు అంటూ రెడ్ యాంగ్రీ ఫేస్ తో వార్నింగ్ ఇస్తూనే కాళ్ళు డొక్కలోకి ముడుచుకుంటే తీవ్రంగా ఉన్న అమ్మల ఎమోషన్ కి ఇక రుద్ర టాపిక్ లేవడానికి సాహసించలేదు మైత్రి. కింద అందరూ వెయిట్ చేస్తున్నారు, వెళ్దామా అంటూ అడిగిన మైత్రికి, నువ్వెళ్ళు, నేను వస్తాను అంటూ తల నుంచి తడుపుకొని స్నానం చేసేదానికి డ్రైయర్ తీసుకుంది. చేతన్ వెళ్ళడం చూసి వెనకే పరుగులు పెట్టిన కావ్య రూమ్లోకి రావడమే అబ్బాయి గారిని చుట్టేసి గుండెల మీద పక్క వేసుకుంటే, అసలే మార్నింగ్ నుంచి ఉన్న స్ట్రెస్ కి ఇప్పుడు కొత్తగా పుట్టిన టెన్షన్ యాడ్ అయ్యి, ఓసేయ్ దయ్యంగాని పట్టిందా అంటూ చిరురెత్తి అరుస్తూనే నెత్తి మీద పీకి విడిపించుకుంటే, మావయ్య ఇక్కడ అందరూ రొమాన్స్ చేసుకుంటున్నారు, ఒక్క నువ్వు నేను తప్ప. మార్నింగ్ అనగా మిస్ అయ్యి ఇప్పుడు ప్రత్యక్షమయ్యావు. నేను నీ మీద ఎంత బెంగతో వచ్చాను, కనీసం ఒక్కసారైనా హక్ చేసుకున్నావా అంటూ చిన్న పిల్లల చిందులు తొక్కుతూ ఉంటే, టెన్షన్స్ మీద తగలబడిపోతూ ఉంటే నీకు రొమాన్స్ లా కనిపిస్తుందా? నిజంగానే నీకు దెయ్యం పట్టిందే. పచ్చ కామర్ల వాడికి లోకమంతా పచ్చగానే తగలన్నట్టు నీ మోహిని కళ్ళకి అన్ని పిచ్చి పిచ్చి భ్రమలు పట్టుకున్నాయి. వేప మండలు తీసుకొచ్చి వీపు వాయిస్తే దెబ్బకు సెట్ అవుతావు. పోతావా, తీసుకురానా అంటూ శివాలెత్తుతున్న చేతన్ చికాకుకి భయపడిపోయిన కావ్య ఎగురుకుంటూ వచ్చినందుకు ఏమీ దక్కని నిరుత్సాహంతో మూతి ముందుకు తోసి భయంగా డోర్ దగ్గరికి వెళ్ళిందే గాని బయటకి అడుగు పెట్టబుద్ధి కావడం లేదు. డోర్ని ముందుకి వెనక్కి పీకుతూ, మావయ్య రొమాన్స్ వద్దు కానీ నీకోసం ఏదో ఒకటి చేస్తాను, కాసేపు ఉండనివ్వు అంటూ కళ్ళల్లో బెదురు రెపరెపలాడిస్తూనే అర్థిస్తూ ఉంది. ముందులో అయితే ఇంకో రౌండ్ తిట్టి బయటకు తోసేసేవాడేమో. ప్రెజెంట్ సిద్ధార్థ్ ఎమోషన్ లో ఉన్న చేతన్, బట్టలు తీసిపెట్టు అంటూ గట్టి గొంతుతో చెప్పి టవల్ తీసుకుని బాత్రూంలోకి పోతే, దొరికిన ఛాన్స్ మిస్ చేసుకోకుండా చేతన్ కోసం తండ్రి బ్యాగ్ నుంచి గళ్ళ నుంగి అబ్బాయి గారి బట్టల నుంచి కటౌట్ బనియన్ తీసి బెడ్ మీద పెట్టి, ఇవి వేసుకుంటే మావయ్య ఉంటాడు అంటూ ఊహల్లో తేలుతూ ఒళ్ళో పెట్టుకొని కూర్చుంది. పురి విప్పి నాట్యమాడే నాట్య మయూరాల మధ్యన పిల్లను గ్రోవి చేత పట్టిన చిన్ని కన్నయ్య, చుట్టూ నన్నేలుకోవయ్యా అంటూ మోకాళ్ళ మీద చేతులు చాపి వేడుకుంటున్న గోపెమ్మలు, ఆ సుందర కావ్యాన్ని చిరు జల్లులతో తడుపుతున్న గజరాజులు, పెరటి ముంగిట నిలిచిన ఆ అద్భుత శిల్ప దృశ్యాన్ని సిద్ధార్థ్ మైమర్చి చూస్తూ ఉంటే ఒక కార్నర్ గా వచ్చి నిలబడి క్షణాల పాటు సిద్ధార్థ్ అనుభూతులను అబ్జర్వ్ చేస్తున్న మయూరి చూపు నెమ్మదిగా సిద్ధార్థ్ చేతిలోని గిఫ్ట్ ప్యాక్ మీదకి వెళ్ళగానే ఏదోలా అయిపోయింది. ప్రాణం లేని వాటి మీద నీ ప్రేమ ఇంకా తగ్గలేదనుకుంటా అంటూ గొంతులో కఠినత్వాన్ని చూపిస్తూ ఉంటే సిద్ధార్థ్ దృష్టిని తన వైపుకు తిప్పుకుంది మయూరి. నిరాకారమైన రాతికి ఎటువంటి అద్భుతాన్ని ఆపాదించింది మనలోని ఊహలే. ప్రాణం ఉన్నంత వరకు ఆ ఊహలు ఆగవు, ఈ అద్భుతాల మీద ప్రేమ చావదు అంటూ మయూరి మీద కళ్ళు నిలిపి చెప్పిన సిద్ధార్థ్, జీవితంలో మళ్ళీ నేను చూస్తాననుకోలేదు. నా ఊహలో కూడా తలవని విధంగా చూడడాన్ని మించి గొప్ప అద్భుతాన్ని నాకు కానుకగా ఇచ్చావు. దానికోసం నా ఈ కానుక అంటూ ప్యాక్ చేయించిన డిఎన్ఏ సర్టిఫికేట్ మయూరి ముందుంచారు తీసుకోమంటూ. ఎన్ని సంవత్సరాలు దూరమైన ప్రేమని తలుచుకుంటూ బతికిన ఒంటరి జీవితాన్ని కానుకలో కట్టిస్తున్న భావన మయూరి మదిలో మెదలడమే చివ్వున చూస్తే చిత్రంగా మిటకరించిన మయూరి కళ్ళలో సంవత్సరాలు గడిచిన చదవగలుగుతున్న భావాలకు చిన్నగా నవ్వుతూ, ఇది నువ్వనుకునేది కాదు, నువ్వు కోరుకున్నది, నేను ఊహించనిది, నీ ఊహకే అందనిది, ఖచ్చితంగా నీకు సంతోషాన్నిస్తుంది, నీ ప్రాణమవుతుంది అంటూ నిజం వివరించడం ఇష్టం లేక కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ, ఒంటరిగా ఓపెన్ చేసి చూడు, నేనిచ్చే ప్రతి కానుక నీకు చాలా అపురూపం, ఇది మాత్రం నీ ప్రాణం, నిజం చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే మన ప్రేమ అంటూ ఇద్దరిని బంధించే బంధాన్ని ఏకం చేస్తూ పలకడమే గిఫ్ట్ ర్యాపర్ని లాక్కున్నట్టే తీసుకుని బిళబిళమంటూ వెళ్ళిపోయింది మయూరి. పెద్ద పెద్ద అడుగులతో వెళ్తున్న మయూరిని వెనక నుంచి చూస్తున్న సిద్ధార్థికి నిజంగానే ఐర ఆపాదించిన దేజమ్మ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే పెదవులు అల్లరిగా విచ్చుకున్నాయి.
ఏమీ మారలేదు నా మయూరి అంటూ కనిపిస్తున్నంతసేపు తృప్తిగా చూసుకుంటూ, నీ పొగరు దర్పం, నా శాంతం తెలివి మేళవించిన నిలువెత్తు రూపం మన రుద్రుడు. ఇది తెలిసిన రోజు నీ సంతోషం అనంతం. హ్మ్. ఇక ఈ జీవితం ఎటుపోయినా సరే తృప్తిగా ముగిస్తాను అంటూ దీర్ఘమైన శ్వాసతో స్థిరంగా నిర్ణయించుకుని నెమ్మదిగా చల్లగాలిని ఆస్వాదిస్తూ లోపలికి వెళ్లారు సిద్ధార్థ్. యాంత్రిక జీవితంలో యంత్రంలా మారిపోయిన వినోద్లో కూడా మరో మనిషి ఉన్నాడని మరోసారి తెలుసుకున్నాడు శిఖర్. ప్రతిసారిలా కాకుండా కొత్తగా కనిపిస్తున్న దానికి ఈసారి ఉండాలి అని వినోద్ గారు చెప్పేది వినాలి అనిపిస్తోంది. మౌనంగా ఉన్న వినోద్ గారి చూపు తులసి మొక్క మీదనే ఉంటే, ఆ మొక్కలోనే వినోద్ గారిని విడిచి వెళ్ళిన ఆ అనుబంధాన్ని వెతుకుతూ, నాకు తెలిసి మయూరి గారు రేపు మోతీలాల్తో మాట్లాడతారు. ఇది మయూరి గారి కోసం ఐరా అడిగిన గిఫ్ట్. బదులుగా మా పెళ్లి ప్రపోజల్ పెడుతుంది. ఈ ఏరియాలో రాథోడ్ ఫ్యామిలీకి మాత్రమే ఆ పవర్ ఉంది. మోతీలాల్ మాట్లాడే స్టేజ్లో లేడని రుద్ర వెయిట్ చేస్తున్నాడు అంకుల్ అంటూ జరగబోయేది జరుగుతున్నది శేఖర్ చూచాయిగా వివరిస్తూ ఉంటే, మోతీలాల్ తాగుబోతు కాదు. చిత్రావతి హత్య కళ్ళారా చూసి వాడు తాగుడు అలవాటు పడ్డాడు. కాని చిత్రం ఏంటంటే అది హత్య అని వాడికి కూడా తెలీదు అంటూ తులసి మొక్క మీదే కళ్ళు నిలిపిన వినోద్ స్తబ్దుగా చెప్తూ ఉంటే, ఆ రకమైన ఆన్సర్ ఊహించని శిఖర్ కొన్ని క్షణాల పాటు షాక్ లో స్టక్ అయ్యాడు. అది గమనించి డాక్టర్ బాబు కాలు మీద చిన్నగా ప్రెస్ చేసి, చిత్రావతి బ్రతికుందని తెలియకే ఇన్ని రోజులు తను బతికుంది. చిత్రావతి కోసం మయూరి గారు వెతకడమే తన ప్రాణాలను తీసింది. రుద్ర గురించిన నిజం మయూరి వరకు వెళ్ళకూడదనే చిత్రావతిని చంపేశారు అంటూ స్వయంగా కళ్ళతో చూసినట్టే స్టాంప్ పేపర్ మీద రాసినట్టే ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే బుర్రను సుత్తులతో మోదుతున్నట్టయిపోతున్న శిఖర్కి మాటలు కరువయ్యాయి. నేను చెప్తోంది నిజం. రక్తం ఓడుతున్న పసిగొడ్డుగా రుద్ర నా చేతిలోకి వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చిత్రావతి ఫ్యామిలీకి నేను సపోర్టుగానే ఉన్నాను. 6 మంత్స్ నుంచి తను నన్ను కాంటాక్ట్ చేయలేదు. మనిషిని ఇంటికి పంపిస్తే ఇల్లు మారారని తెలిసింది. శౌర్య చెప్పాకనే తను చనిపోయిన విషయం తెలిసింది. రుద్ర ప్రాణానికి తను ప్రాణం పనంగా పెట్టింది అంటూ క్లుప్తంగా చిత్రావతితో ఉన్న రిలేషన్ చెప్తూ ఉంటే, అంకుల్, నాకు నాకు నిజంగా మీరు చెప్పేది అర్థం కావటం లేదు. అసలు డేస్ బేబీ మీద అంత కక్ష ఎవరికుంటుంది అంటూ ఊపిరి ఉగ్గబట్టిన ట్రాన్స్ లో శిఖర్ ప్రశ్నిస్తూ ఉంటే, డేస్ బేబీ కాదు, ఆ రోజు తెల్లవారుజామునే వాడు పుట్టాడు. పాల కోసం ఏడవడం కూడా తెలియని పసిగుడ్డు. పూర్తిగా కళ్ళు తెరిచి ఇంకా లోకాన్ని కూడా చూడలేదు. వాడు ఊపిరి పూసుకోవడమే ఆ కుటుంబంలోని వాళ్ళకి శత్రువుగా పురుడు పోసుకున్నాడు. నీకు తెలియదురా, వాడు మృత్యువుతో పోరాడుతూ నా చేతుల్లోకి వచ్చాడు అని చెప్తూ ముందుకు చాపిన చేతుల్లో ఆనాడు వంటిన రక్తపు మరకలను ఇప్పటికీ చూస్తున్నారు వినోద్. 29 సంవత్సరాల క్రితం రుద్ర పుట్టిన అదే రోజు సాయంత్రం 4:18 ఆడబిడ్డకి జన్మనిచ్చారు రంజని. అప్పటికే పూర్తిగా పెరగని బిడ్డని గర్భస్రావంలో పోగొట్టుకున్న దుఃఖం, ఆందోళన వినోద్లో నిండుగా ఉంటే అదే టెన్షన్లో ఎదురు చూస్తా వినోద్ గారిలో ఒక బలమైన కోరిక. అమ్మే ఆడపిల్లగా పుట్టాలి, ఆరోగ్యంగా నిలవాలి అని. కానీ విధి మళ్లీ వెక్కిరిస్తూ అప్పటికే ప్రెగ్నెంట్ కాంప్లికేషన్స్ ఉన్న రంజని గారికి సిజేరియన్ చేసి బిడ్డని బయటకు తీశారు. కానీ బిడ్డ బయటికి రావడానికి కొన్ని నిమిషాల ముందుగానే శ్వాసనాళాలు మూసుకుపోయి చనిపోతే కదలిక లేని బిడ్డని చేతుల్లో పెట్టుకుని బోరున విలపించారు వినోద్. తల్లి కడుపులోనే బిడ్డ ఊపిరి వదిలేసింది. ఇది జరిగి గంట దాటింది. పేషెంట్కి స్పృహ రావడానికి గంట సమయం పడుతుంది సార్. ఫార్మాలిటీస్ మీరే చూడాలి అంటూ డాక్టర్ చెప్పడంతో హాస్పిటల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని ప్రాణం లేని పాపని అప్పటికే తనకంటూ మిగిలిన సొంత పొలంలో మొదటిగా కోల్పోయిన బాబు సమాధి పక్కనే మట్టి చేశారు వినోద్. రంజని కళ్ళు తెరిచాక ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? చెప్తే తట్టుకుంటుందా? 7 సంవత్సరాల నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్న తనకి ఇప్పుడు కూడా దురదృష్టం వెంటాడిందని తెలిస్తే తను బతుకుతుందా అని కన్నీరు మున్నీరవుతూ చాలాసేపు పొలంలోనే ఉండిపోయారు వినోద్. నమ్మకంతోనూ విశ్వాసంతోనూ తోడుగా ఉన్న సుందర్ పాండేనే
వినోద్ గారికి ధైర్యం చెప్పి మేడం గారు కళ్ళు తెరిచేసరికి వెళ్ళాలి సార్ అంటూ నిజాన్ని గుర్తు చేస్తే గుండె దిటవు చేసుకుని పొలం దాటి బయటికి వచ్చిన వినోద్ గారికి కారు పక్కనే ఎవరో దాగి ఉండడం కనిపించింది. మరి వినోద్ కారు పక్కన దాగి ఉన్న ఆ మనిషి ఎవరు? ఇంకా కళ్ళు తెరవని ఆ పసిబిడ్డ మీద కత్తితో దాడి చేసేంత కాఠిన్యం, క్రూరత్వం ఎవరిది? గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి ఎన్నో ఏళ్లుగా తన ఆశగా వెతుకుతున్న బిడ్డను తెలుసుకున్న మయూరి రియాక్షన్ ఎలా ఉండబోతుంది? సిద్ధార్థ్ మనసులో మయూరిని తను చేరుకోవాలనుందా, లేక రుద్రను మాత్రమే చేరువ చేయాలనుందా? బీస్ట్ బాబు ఏ మంత్రం వేసి ఐరా పాపని తన వశం చేసుకుంటాడు? ఇంటికి వెళ్ళిన మైత్రి ఎలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేయనుంది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.